ఆత్మ నాశనం లేనిది. మనిషి మరణించిన తర్వాత ఈ కఠిన శల్యములన్నీ కాల్చి బూడిద చేస్తారు. అప్పుడు అనుకుంటాడు జీవుడు, ఓహో ఈ బూడిదైన నాతో పాటు వస్తుందిలే అనుకుంటాడు. వస్తుందా? ఈ బూడిదను తీసుకుని వెళ్ళి గంగలో కలిపేస్తారు. మీ రగప్పిన బట్టమెట్ట చాకలి పాలు, ఈ కొత్త వస్త్రం ఏదైతే ఉందో అదైనా వస్తుంది అనుకుంటాడు జీవుడు మరణించిన తర్వాత. వస్తుందమ్మా? అది చాకలి వారి పాలైపోతుంది. దాచిపెట్టిన సొమ్ము ధరణి పాలు, తినక ఈ 100 రూపాయలు ఇదిగో ఇట్లాంటి స్వామివారి ఈ పుణ్యక్షేత్రానికి ఇలాంటి పుణ్య కార్యక్రమాలకు దాన ధర్మాలు చేస్తే నా బిడ్డలకు ఎక్కడ తక్కువ వస్తుందో అని చెప్పి ఆ పూర్వకాలంలో ధనాన్ని రూపాయి కూడబెట్టి భూమిలో దాచిపెట్టేవారట. ఎవరికైనా చెప్తే కదా తీసుకుంటారు, చెప్పకుండా వారు మరణిస్తారు. మరణించిన తర్వాత జీవుడు అనుకుంటాడు, ఓహో నేను దాచిపెట్టాను కదా, ఆ సొమ్మైన నాతో పాటు వస్తుంది అనుకుంటాడు. వస్తుందా? దాచిపెట్టిన సొమ్ము ధరణి పాలు, భూమి పాలైపోతుంది. ఇల్లు సొమ్ము లోపల పాలు. ఈనాడు మానవుడు 100 రూపాయలకు 10 రూపాయలు వడ్డీ తీసుకుంటున్నాడండి నెలకొచ్చి. అంటే నేను చెప్పేది అలాంటి వారు ఇక్కడ లేరు, ఇక్కడ కాదు, మా ఊర్లో ఉన్నారు. అలా మరి 10 రూపాయలు 100 రూపాయలు వడ్డీ తీసుకుంటున్నాడు. అలా కూడబెట్టి ఆ అనుభవించడానికి వారసులు అనే వాళ్ళు ఉండాలి కదండి. కొడుకులో కోడల్లో కుమార్తెలు ఉండాలిగా. సరే వారు ఎవరు లేనప్పుడు మరణించిన తర్వాత జీవుడు అనుకుంటాడు, ఓహో ఈ ధనమైన ఈ సొమ్మైన నాతో పాటు వస్తుందిలే అనుకుంటాడు. వస్తుందా? ఇల్లు సొమ్ము ఇతర లోపల పాలు, పరాయి పాలైపోతుంది. తర్వాత కొడుకు వండినటువంటి తజ్జనమైన వస్తుంది అనుకుంటాడు. ఆ పిండా కూడా వస్తుందా? కాకుల పాలైపోతుంది. అల్ల జీవుడు కాల ఎవడి పాలు. మనలో వెలుగుతున్నటువంటి ఆత్మ మొట్టమొదటిసారిగా వెళ్ళేది ఎక్కడికో తెలుసా? యమధర్మరాజు గారి దగ్గర. చాలా మంది అనుకోవచ్చు, ఏమిటండి హరిదాస్ గారు మేము ఎన్నో గుడులు కట్టించామండి, గోపురాలు కట్టించామండి, ఇలాంటి కుంభాభిషేక మహోత్సవాల కార్యక్రమాలు జరిపించాము, దాన ధర్మాలు చేశాం, అన్నదాన కార్యక్రమాలు జరిపించామండి, మరి మేము ఎందుకండి నరకానికి వెళతాం? ఎంతో పుణ్యం చేసుకున్నాం కదా, మరి స్వర్గానికి వెళ్ళాలి కదా, మరి ఎందుకు నరకానికి వెళ్ళాలి అని మీరందరూ అనుకుంటారేమో. అండి ఎంత పుణ్యం చేసుకున్నా ఎంత పాపం చేసినా ప్రతి ఒక్కరము ముందుగా వెళ్ళేది యమధర్మరాజు గారి సన్నిధానానికి. ఆయన నిర్ణయిస్తాడు, మనం పుణ్యం చేశామా పుణ్యలోకాలకు, పాపం చేశామా నరకానికి పంపిస్తాడు. కనుక మన వెంటనే ఏది రాదయా. ఈ మిద్యలు, ఈ భోగభాగ్యములు, ఈ సిరి సంపదలు, ఈ పాడి పంట ఇవన్నీ కూడా శాశ్వతమా? కాదు, అశాశ్వతము. మరి శాశ్వతమైనటువంటి ఏమిటి? ఇదిగో ఈనాడు మీరు 3-4 రోజుల కార్యక్రమాలు ఎంతో ప్రతిరోజు కూడా తెల్లవారుజామున లేచి ఇక్కడ స్వామివారి ఆలయాన్ని నిర్మించుకొని మరి మీకు చేతనైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ దాన ధర్మాలు చేస్తూ ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలవుతున్నారు. ఇదండి ఆఖరికి మానవునికి దక్కేది. కాబట్టి భక్తులారా, ఇవన్నీ శాశ్వతం కాదు, ఇవన్నీ అశాశ్వతం. మరి శాశ్వతమైనటువంటిది మనం ఏదైతే చేసుకుంటామో, పుణ్యమైతే పుణ్యం, పాపమైతే పాపం, ఈ రెండే మన వెనకాల వస్తాయి భక్తులారా. కాబట్టి మరి కాస్తంతసేపు ఈ కథను విని మీ అమూల్యమైనటువంటి ఆశీస్సులు మాకు అందిస్తారని వేడుకుంటూ ఒక్కసారి గట్టిగా గోవింద నామస్మరణ చేస్తే కథలు పడిపోదామండి. 7 కొండల వాస వెంకటరమణ గోవింద, ప్రహ్లాద వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద, హనుమ పార్వతీపతే హర మహాదేవ శంభో శంకర. హరినాథపురం గ్రామ ప్రజలు, ఆలయ ధర్మకర్త గారు, గ్రామ పినపెద్ద గారు, భాస్కర్ రెడ్డి గారు, గ్రామం తరపున, గ్రామం ప్రజల తరపున వారు మరి 101 రూపాయి గ్రామ తాంబూలము ప్రప్రథమంగా వారు అందరు చేశారండి. ఎందుకంటే మన ఇది పూర్వం నుండి వస్తున్నటువంటి ఆచారం. హరిదాసులకు మహాభారతాలు కావచ్చు,
ఎక్కడైనా హరికథ కార్యక్రమం జరుగుతుందంటే ముందుగా ఇలా తాంబూలం అందచేస్తారు. ఎందుకు అలా తాంబూలం అందచేస్తారయ్యా? తాంబూలం అంటే ఇది ఒక కథ ఉందండి. ఏ విధంగా అయితే ఈ పచ్చగా ఉంటుందో తమలపాకు ఈ తాంబూలము, అదేవిధంగా మన గ్రామం అంతా కూడా పాడి పంటలతో సుభిక్షంగా పిల్లా పాపలతో ఆరోగ్యాలతో